నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వాక్యం, నమ్మకమైన దూత హృదయమును తెప్పరిల్ల చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలమైనటువంటి మన యొక్క విశ్వాసపు జీవితంలో మనము అనేక సందర్భాల్లో పిల్లరా సమాధానపరులుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా పిల్లరా, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యం చెప్తుంది. అలాగే జ్ఞానైనటువంటి సొలొమోను కూడా తన జ్ఞాన సూక్తులను మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇదిగో నమ్మకమైనటువంటి దూత తన యజమాని హృదయానికి నెమ్మది కలగజేస్తాడట. అవును ప్రియులారా, మన జీవితంలో అనేక సందర్భాలలో సమస్యలతో శోధనలతో ఉన్న వారి మధ్యవర్తిత్వం చేయవలసి వచ్చినప్పుడు మనం సమాధానపరిచేవారిగా ఉండాలి, నెమ్మది కలుగజేసేవారిగా ఉండాలి. అదే నీ జీవితానికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ప్రభువు మలచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆ రీతిగా మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ప్రభు కృప పొందుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.